నమస్తే. శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలులో నూతన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. కియోస్కు యంత్రాల ద్వారా లడ్డూల విక్రయాలలో పారదర్శకతకు మరింత పెద్దపీట వేసింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కొనుగోలు చేసేందుకు కియోస్కు యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయం ద్వారా భక్తులు నిరీక్షణ సమయాన్ని తగ్గించి తక్కువ సమయంలోనే లడ్డూ తీసుకోవటానికి అవకాశం కల్పించింది. యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటు చేసింది. దీని ద్వారా పారదర్శకత ఉంటుందని టీటీడీ భావిస్తోంది. కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం 2 విధాలుగా ఉంటుంది. భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రంలో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. దర్శన టికెట్ ఉన్నవారికి, దర్శన టికెట్ లేని వారికి ఈ విధానంలో లడ్డూలు పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానాన్ని నుండి విశేష స్పందన లభిస్తోంది. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి రావడంపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో చాలా విషయాల్లో టీటీడీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా అన్నప్రసాదంతో పాటు లడ్డు నాణ్యత పైన ప్రధానంగా దృష్టి సారించి ప్రభుత్వంలో లడ్డు తయారీలో అనేక వివాదాలు అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో దాని మీద ఓవైపు విచారణ కొనసాగుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో లడ్డు నాణ్యతను పెంచడం, అదేవిధంగా భక్తులకు పారదర్శకంగా తక్కువ సమయంలో మెరుగైన సేవలు అందించే విధానాలపైన టీటీడీ దృష్టి సారించింది. ఆ దిశలో భాగంగానే ఈ రోజు నిన్న ఒక యంత్రాలను లాంచ్ చేసింది. లడ్డూలు పొందే ఒక అధునాతనమైన యంత్రాలను లాంచ్ చేసింది. వీటి ద్వారా కియోస్క్ అనే ఒక యంత్రాల ద్వారా సులభతరంగా పారదర్శకంగా లడ్డు విక్రయాలకు టీటీడీ శ్రీకారం చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి కౌంటర్ లో లడ్డూలు తీసుకెళ్లే విధానాన్ని కొంత బయట నుంచి భక్తులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో భక్తుల ఇబ్బందులు తగ్గించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. 2 రకాల పద్ధతుల్లో ఈ విధానంలో ఎవరైనా లడ్డూలు పొందేందుకు అనుకూలంగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టికెట్లు ఉన్నటువంటి వ్యక్తులని ఆటోమేటిక్ గా ఆ యంత్రం గుర్తిస్తుంది. ఒక్క వ్యక్తికి 2 లడ్డూల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని లడ్డూలు అదనంగా పొందేందుకు ఇందులో ఫెసిలిటీ కనిపించింది. ఆ టోకెన్ తీసుకెళ్లి కౌంటర్ లో సులభతరంగా లడ్డూలు పొందవచ్చు. అదేవిధంగా టికెట్ లేని వాళ్ళు తమ ఆధార్ కార్డు ద్వారా ఒక వ్యక్తికి సంబంధించి 2 లడ్డూలు పొందేందుకు యూపీఐ ద్వారా అక్కడే డబ్బులు చెల్లించి దాని ద్వారా వచ్చినటువంటి రిసిప్ట్ తో కౌంటర్ తీసుకెళ్లి డబ్బు చెల్లించేటువంటి విధానం ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళు దర్శనం చేసుకోకుండా బయట లడ్డూల కోసం దర్శించే వాళ్ళు ఇద్దరికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అధికారులు చెప్తారు. ముఖ్యంగా ఈ విధానంపై ఇప్పటికే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భక్తులు కూడా దీన్ని వినియోగిస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ లడ్డూలు పొందే అవకాశం ఉందని చెప్పి భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో చాలా వరకు మొన్నటి వరకు చూసాం, అదనపు లడ్డూలు కావాలంటే క్యూ లైన్లు ఉండేటివి. భారతీయ భక్తులు పెద్ద ఎత్తున గంటల తరబడి నిరీక్షించేటువంటి పరిస్థితి అయితే తాజాగా ఈ విధానం ద్వారా ఏదైతే భక్తులకు ఎన్ని లడ్డూలు కావాలంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి దర్శనం టోకెన్ బట్టి ఆటోమేటిక్ గా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎన్నైతే లడ్డూలు వస్తాయి ఆ విధానంలో ఒక స్లిప్ అయితే వాళ్ళకి కలుగుతుంది. ఈ స్లిప్ ద్వారా వాళ్ళు నేరుగా కౌంటర్కి వెళ్ళి లడ్డూ పొందే అవకాశం. ముఖ్యంగా ఇందులో పారదర్శకత కూడా టీటీడీ చూస్తుంది. ఏదైతే డబ్బులు చెల్లించి లడ్డు తీసుకునే విధానానికి పూర్తిగా స్వస్తి పలికే ఎందుకు భవిష్యత్తులో అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. యూపీఐ సిస్టమ్ ద్వారా డబ్బు చెల్లించి నేరుగా టోకెన్ తీసుకుని అక్కడికి వెళ్ళేటువంటి సదుపాయం ద్వారా కొంత మరింత పారదర్శకత పెరుగుతుందని కూడా టీటీడీ భావిస్తుంది. అదేవిధంగా లడ్డూలు పొందేందుకు ఏదైతే గంటల తరబడి వేచి ఉండే పనిలేదు, క్యూలైన్లో ఉండే పనిలేదు. దానికోసం సమయం తగ్గించేందుకు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాన్ని కల్పించేందుకు కూడా టీటీడీ ఈ విధానాన్ని నూతనంగా ఒక ట్రయల్ రన్ గా ఇప్పటికే ఇది వినియోగిస్తున్నారు. 2 రోజులుగా ఇది అమల్లోకి వచ్చింది. ఈ విధానం ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభతరంగా లడ్డూలు పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాలా సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నప్రసాదంలో ఏదైతే వడను కూడా చేర్చి అదనంగా మరింత భక్తులకి మెరుగైన భోజనం కల్పించేందుకు చర్యలు ఏర్పాటు చేసిన చర్యల్లో భాగంగా చంద్రబాబు రాజ్యాంగ దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఇప్పటికే
అన్న ప్రసాదం అదేవిధంగా లడ్డు క్వాలిటీకి ఏదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పటికే చాలా రకాలుగా తీసుకున్నారు. ఒకటొకటే సంస్కరణలు చేసి కూడా కీలకమైనటువంటి మార్పులుగా తీసుకొచ్చిన పరిస్థితి. చాలా మంది భక్తులు ఇప్పటికే లడ్డులో నాణ్యత పెరిగింది, అదేవిధంగా లడ్డు యొక్క క్వాలిటీ చాలా బాగుందని కూడా చెప్తున్న పరిస్థితిలో లడ్డూలు పొందేందుకు కూడా ఇబ్బందులు లేకుండా ఈ యంత్రాల ద్వారా ఈ